ప్రజల్ని మోసగించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సర పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాలను, మరి ముఖ్యంగా చరిత్రలో ఏ విధంగా లేనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అనేక కేసులు పెట్టి వాళ్ళని బాధించడం, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా అమలుపరచకపోవడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలనని తప్పుపెట్టే విధంగా అనేక తప్పుడు మాటలు మాట్లాడడం ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ సంవత్సర పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనులను ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక పుస్తక రూపంలో ఈరోజు ప్రచురించడం జరిగింది. దానిలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలందరి సమక్షంలో కూడా ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2019, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు ముఖ్యమని ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి హామీలను, ఇవ్వనటువంటి హామీలను కూడా ఆ రోజు 100% అమలుపరిచి ప్రజలందరికీ కూడా అవినీతి లేని పరిపాలన అందించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఒక్క హామీని కూడా అమలుపరచపోగా వాళ్ళ నాయకులే ముఖ్యమంటూ ఈరోజు వాళ్ళ కూటమి నాయకులు చేస్తున్నటువంటి అవినీతి పరిపాలనని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అధికారంలో లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఈ నలుమూలలో ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే ఈరోజు ప్రజలందరూ కూడా తండోపుతండాలుగా వస్తున్నారు. ఎందుకంటే అది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. అలాగే పెద్దాపురం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మేమందరం కూడా సమిష్టిగా పనిచేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, అక్రమాలని ఎండగడుతూ మా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి చేయడమే ముఖ్య ఉద్దేశంగా మేము అందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు